లోకేష్ ఒక మంచి సంప్రదాయానికి తెరదీశారు. 2029 ఎన్నికల ఎజెండాని దృష్టిలో పెట్టుకొని, ఎప్పటినుంచి ఎప్పటికప్పుడు కూటమి ఎమ్మెల్యేల సమస్యలు తీర్చడానికి గాను నిన్న కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా ఇంటికి ఆహ్వానించి విందుతో గౌరవించే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కూటమి ఎమ్మెల్సీలతో గురువారం రాత్రి ఆయన విందు సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులందరినీ లోకేష్ పేరు పేరున పలకరించారు. వాళ్ళతో కలిసి భోంచేశారు. రాజకీయ చర్చలకు తావు లేకుండా కుటుంబ ఆత్మీయ సమ్మేళనం దీన్ని నిర్వహించారు. ఇంటికి వచ్చిన ఆడపేడ్చలకి మంగళగిరి చేనేత పట్టు చీరలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు వాళ్ళ నియోజకవర్గ పనులకు సంబంధించి ఇప్పటిదాకా తనకి ఇచ్చిన వినతుల్లో ఎన్ని పరిష్కరించారు, మిగతా ఏ దశలో ఉన్నాయి, పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు ఏంటి తదితర వివరాలతో లోకేష్ వాళ్ళకి నివేదికలే ఇచ్చారు. ఈ సమ్మేళనంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, మండల బొద్దు ప్రసాద్, వరలకుమార్ రాజా, బోడే ప్రసాద్, జీవి ఆంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఎంపీ బాలశౌరి అమెరికా పర్యటనలో ఉన్నందున గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము హాజరు కాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారనమాట.